ఈ వీడియోలో మనం తనూజ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత తనూజలో నాకు నచ్చిన ఈ 3 విషయాలు దాని గురించి మాట్లాడతాను. నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి గారు చేసిన ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడతాను. సంజన గారికి దండేసి దండం పెట్టాలా దాని గురించి మాట్లాడతాను. ఇమాన్యుల్ని చూస్తే బాధ వేసింది, కళ్యాణ్ని చూస్తే లిటరలీ బాధ కూడా వేసింది, కోపం కూడా వచ్చింది. మొత్తం మాట్లాడుకుందాం. ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 9 తనూజ అంటే ఏంటంటే శివంగి అంతే. ఎవరైతే గేమ్స్లో సరిగా గేమ్స్ ఆడలేదు అని అన్నారు, ఆమె గెలిచిన ప్రతి ఒక్క గేమ్ మీరు గమనించారంటే చాలా గేమ్స్ గెలిచింది. కొన్ని గేమ్స్లో ఓకేనా కళ్యాణ్ మీద గెలిచింది, రాజు రాణిల టాస్క్లో కళ్యాణ్ మీద గెలిచింది. ఆ తర్వాత ఫ్లవర్స్ టాస్క్లో డెమాన్ మీద గెలిచింది నెంబర్ 2. ఆ తర్వాత నిన్న జరిగిన టాస్క్లో ఇమాన్యుల్ మీద గెలిచింది. ఈ సీజన్లో ఇమాన్యుల్ మీద ఎవరూ గెలవలేదు. ఒక్క డెమాన్ 1-2 సందర్భాలలో గెలిచాడు. కానీ ఆ తర్వాత ఇమాన్యుల్ మీద గెలిచిన ఘనత ఎవరికి ఉందంటే తనూజాకి ఉంది. ఎవరైతే తనూజ గేమ్స్ ఆడలేదు అన్న ప్రతి ఒక్కరికి మెంటుతో కుట్టినట్టు సమాధానం చెప్పింది తనూజ. ఓకేనా, ఇది తనూజ నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ లేదు, ఏమీ లేదు. ఓకేనా, తనకి ఏదనిపిస్తే అదే మాట్లాడింది. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్లో జరిగిన దాని గురించి అందరూ సోషల్ మీడియాలో చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే తను ఇమ్యూనిటీ తీసుకుంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండదు కదా, నామినేషన్స్లో ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతుంది కదా, సేవ్ అయితే ఆడియన్స్ ఓట్లేయరని నెక్స్ట్ వీక్కి తను కావాలని అలా చేసింది అంటున్నారు. మీరు గమనించారంటే ప్రతిసారి తనూజకి గోల్డెన్ పవర్ వచ్చినప్పుడు కూడా భరణి గారు ఉన్నా ఇంకొకరు ఉన్నా కానీ దువ్వాడ మాధురి గారు ఉన్నా వాళ్ళ లీస్ట్లో ఉన్నా కానీ గోల్డెన్ పవర్ యూజ్ చేయాలంటే తను ఎప్పుడూ యూజ్ చేయలేదు. గో విత్ ఆడియన్స్ ఓట్స్ అనే అనింది. ఇక్కడ కూడా తనకు సందర్భం తనకు ఉపయోగపడుతున్నా కానీ ఓకేనా, ఈ వీక్ అంత బాగా గేమ్ ఆడినా కానీ తను ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, ఆ పవర్ని ఉపయోగించుకొని నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు. కానీ ఎక్కడైనా తప్పుగా ఆలోచించిందా, ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది కదా, అది అర్థం కాని కొంతమంది మూర్ఖులు మాట్లాడే మాటల్ని మీరైతే పట్టించుకోవద్దు. ఇది బ్రో తనూజ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ వేసి హైప్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా చూద్దాం. ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వాలా. ఎందుకంటే తనూజ ఆడిన గేమ్స్ అలాంటివి, తనూజ తీసుకున్న డిసిషన్స్ ఇలాంటివి. ఎక్కడైనా అబద్ధం డిసిషన్ కానీ నీతి నిజాయితీ లేకుండా కానీ ఎక్కడైనా తీసుకుందా. కన్ఫెషన్ రూమ్లో తీసుకున్న డిసిషన్ నచ్చింది. ఓకేనా, ఇక్కడ గేమ్ ఆడిన విధానం నచ్చింది. కొండలను ఢీకొని తను ఒక రాణిలా మారింది. ఓకేనా, పెద్ద పెద్ద కొండలతో ఆడింది. ఇమాన్యుల్తో గెలిచింది, డెమోన్తో గెలిచింది, భరణి గారితో గెలిచింది, కళ్యాణ్తో గెలిచింది. ఇంతమందితో గేమ్ ఆడి గెలిస్తే ఇంకెక్కడ తనూజ గేమ్స్ ఆడలేదు అని మనం అనుకునేది. మొత్తం నిన్న జరిగింది కూడా మాట్లాడతాను, మొత్తం మాట్లాడుకున్నాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. తనూజ రియల్ విన్నర్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కామెంట్లో తెలపండి. సంజన గారు అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు ఇష్యూ మాట్లాడుకుందాం. ఓకేనా, స్టార్టింగ్లోనే సంజన గారు సుమన్ శెట్టితో అంటున్నారు, ఈరోజు ఎట్లయినా కానీ నేను ఇమాన్యుల్తో మాట్లాడతాను, నా బిడ్డతో మాట్లాడతాను, వాడు నన్ను మదర్ అనట్లేదు, సంజన మేడం అంటున్నాడు, నాకేదో బాధగా ఉందని ఆమె కొంచెం బాధపడుతుంది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ అంత బాధపడ్డ ఆమె ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఒక్క చిన్న మాటను పట్టుకొని ఎలా అంత ఓవర్ లాగ్ కావాలని ఇమాన్యుల్ పోర్ట్రే చేసినట్టే ఉంది. ఓకేనా, ఇమాన్యుల్ కూడా అదే అంటున్నాడు, కావాలని పోర్ట్రే చేయకండి అని. అక్కడ గేమ్ ఆడుతున్నారు సంజన, తనూజ అండ్ ఇమాన్యుల్. అక్కడ తనూజ అండ్ ఇమాన్యుల్ కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు అని అన్నాడు. ఓకేనా, అంటే వేరే వాళ్ళు అంటే మీరు ఎవరో బయట వాళ్ళని అర్థం కాదు. వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు మీరు పక్కన ఉన్నారంటే మీరు వేరే వాళ్ళనే కదా అర్థం. అది ఇమాన్యుల్ అన్నాడు. అంతే కానీ దాన్ని మీరు ఓవర్గా ఎగ్జాటరేట్ చేసి ఇమాన్యుల్ని ఏదో బ్యాట్ చేయాలని చూసినట్టు నాకు అనిపించింది ఓకేనా, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇమాన్యుల్తో మాట్లాడాలనుకున్నా, మీరే ఎపిసోడ్ ఎండింగ్ కల్లా ఇమాన్యుల్ని నెగిటివ్ చేయాలని చూశారు. ఇది మాత్రం నిజం. ఆమె బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ వీక్ అంతా అలాగే ఉన్నారు ఆమె. ఆ తర్వాత తనూజ అండ్ కళ్యాణ్ నామినేషన్స్లో నేను ఇమాన్యుల్ని నామినేట్ చేశాను కాబట్టి మేము ఇప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడుకోగలుగుతున్నాం, లేకపోతే మాట్లాడుకునే వాళ్ళం కాదు అని అంటున్నారు. ఇది మాత్రం నిజం. అక్కడ నామినేషన్స్లో తను ఏదో పాయింట్ క్లియర్ చేసుకుందామని చెప్పిన దాన్ని ఇంత హైలైట్ చేశారు. కానీ ఆ వీక్ ఇంకా ఎవరు నామినేషన్స్లో అలాంటి పాయింట్స్ చెప్పి ఓకేనా ఫస్ట్ నామినేట్ చేయని చాలాసార్లు ఉన్నాయి, చాలా సీజన్స్ ఉన్నాయి. కావున ఏదో తనూజ బ్యాట్ ఛాలెంజ్ చేశారు. ఇది మాత్రం నిజం. ఆ తర్వాత ఇమాన్యుల్ అండ్ సంజన గారు అన్నారు, నన్ను తీయకు ఇమాన్యుల్ అన్నాడు. ఇక్కడ కూడా ఇమాన్యుల్ ఒకటే చెప్పాడు. ఈ వీక్లో కూడా ఇమాన్యుల్ తీసేసింది సంజన గారిని ఒకసారి. అది ఏంది, అందరు డిసిషన్ సంజన గారి పేరు చెప్పేసాడు. అక్కడ కూడా ఇమాన్యుల్ చెప్తానే ఉన్నాడు, అమ్మ నువ్వు డెమాన్ పేరు చెప్పొద్దు, లీస్ట్లో ఉన్న సుమన్ శెట్టి గారి పేరు చెప్పంటే ఆమె వెనకున్న డెమాన్ పేరే చెప్పడం వల్ల అక్కడ ఇమాన్యుల్ సంజన గారి పేరు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అక్కడ కూడా ఇమాన్యుల్ చెప్పేవాడు కాదు, రాయల్టీగానే ఉన్నాడు ఇమాన్యుల్ నేను అనుకుంటున్నా. ఆ తర్వాత భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు, నా కోసం తనూజ ఒక్కసారి కూడా నిలబడలేదు అని భరణి గారు అంటున్నారు. అలా ఎలా మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. ప్రతి టాస్క్లో తనూజ మీకు హెల్ప్ చేసింది, సహాయం చేసింది, మీకోసం నిలబడింది, మీరు నిలబడ్డారు, నేను కాదనట్లేదు. ఈ మధ్య కాలంలో భరణి అండ్ సుమన్ శెట్టి చాలా క్లోజ్ అవడం వల్ల ఓకేనా, భరణి అండ్ సుమన్ శెట్టి వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు.
ఎప్పుడైతే భరణి గారు సుమన్ శెట్టితో క్లోజ్ అయ్యారో అప్పుడు తనూజాని దూరం పెట్టారు. ఇది మాత్రం నిజం. దూరం పెట్టిన భరణి గారే ఇక్కడ మళ్ళీ తనూజ గురించి బ్యాడ్గా మాట్లాడటం, నేను తనూజ కోసం నిలబడతాను కానీ తనూజ నా కోసం ఒక్కసారి కూడా నిలబడదు అని అనటం, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు కూడా నాకైతే ఆయన ఏడ్చాడు. సో అది కూడా నాకు కన్నింగానే అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడతా. ఆ తర్వాత కళ్యాణ్ ఇక్కడ నచ్చాడు స్వామి. చాలా మంది కళ్యాణ్ ఓకేనా తనూజ వైపు నిలబడట్లేదు, ఇమాన్యుల్ గెలవంగానే తనూజని వదిలేసి ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు అది ఇది అన్నారు. మరి ఇమాన్యుల్ ఓడిపోయిన తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఓకే, తనూజ గెలుపు కోసం ఎంత కష్టపడ్డాడు. ఓకేనా, భరణి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు కూడా. ఓకేనా, మీరు పాయింట్స్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే తనూజకి ఇవ్వండి అని చెప్పాడు. అక్కడ భరణి గారు కూడా ఏమన్నారు, సరే నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎవరికి ఇస్తానో కూడా నీకు తెలుసు కదా, కానీ నిన్న తనూజ ఒక్క మాట అనింది, ఇమాన్యుల్ నాకు హెల్ప్ చేస్తాడు, నేను చెయ్యను అనింది, దానికి నేను బాధపడ్డాను అన్నాడు. సరే, ఆయన బాధపడ్డాడు, ఆ బాధలో అర్థం ఉంది. ఓకే, బాధపడ్డాడు. కానీ ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఆయన చేసిన ఓవర్ యాక్షన్ అయితే నేను తట్టుకోలేకపోయామా. ఆయన మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఓకేనా తనూజ ఫ్యాన్స్ ఓట్లు వేస్తానని చెప్పి అట్లాగే ఒకసారి మోసం చేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. ఓకేనా, శ్రీజాని పంపించాం, భరణి గారిని తీసుకొచ్చాం. వచ్చినాక తనూజకే వెన్నుపోట్లు పొడిచాడు. ఇక్కడ కూడా లిటరలీ ఆయన అదే ఆలోచించాడు, తనూజకి ఎట్లా ఇవ్వాలి, తనూజకి ఇస్తే తనూజ ఆడియన్స్, తనూజ ఫ్యాన్స్ నాకు ఓట్లు వేస్తారని తనూజకి పాయింట్స్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ ఎపిసోడ్లో గమనించారంటే భరణి గారు అప్పుడు దాకా బాగానే ఉండి లేచి క్రయింగ్. ఓకేనా, ఎలాగైనా తనూజని బ్యాట్ చేయాలని చూసినట్టు నాకు అనిపించింది, నా మనసు కనిపించింది. ఓకేనా, మీకు కూడా అదే అనిపిస్తే లైక్ చేసి కామెంట్లు తెలపండి. ఆ తర్వాత సంజనా గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పాడు, ఈ డిసిషన్ అనేది నా ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం నా జర్నీని డిసైడ్ చేస్తుంది, నాకెవరు చెప్పొద్దు అని అన్నాడు. ఇమాన్యుల్ చెప్పినా కానీ అదే అన్నాడు, కళ్యాణ్ చెప్పినా అదే అన్నాడు, ఆ తర్వాత సంజనా గారు చెప్పినా అదే అన్నారు. అంటే ఆయన క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఈ మూవ్ చేశారని మీకు అనిపించట్లేదా? నాకైతే అనిపించింది. ఆ తర్వాత వాటర్ టాస్క్లు సూపర్గా ఆడారు. ముగ్గురు బాగా ఆడారు. బాగా ఆడలేదని నేను అను. ఎఫెక్ట్స్ అయితే ముగ్గురు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టారు. కానీ నిజం చెప్తున్నా, సంజనా గారు ఇమాన్యుల్ని అలా అనటం తప్పు, సంజనా గారు తనూజ అయి పారేయటం తప్పు, ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా తనూజ అయి పారేయటం తప్పు. నీళ్ళల్లో వేసారు కదా, అప్పటిదాకా తనూజ ఇమాన్యుల్ నీళ్ళల్లో వేయలేదు. ఓకేనా, నీళ్ళల్లో వేసింది ఎవరు? సంజనా గారు వేసారు ఇమాన్యుల్. ఓకేనా, ఇమాన్యుల్ సంజనా గారు వేసుకున్నారు. వాళ్ళిద్దరు వేసుకునేటప్పుడు తనూజ ఏం చేసింది, అక్కడ ఇమాన్యుల్ తీసి కింద చేసింది, అంతేగాని వాటర్లో అయితే వేయలేదు. కానీ ఇక్కడ ఇమాన్యుల్ వాటర్ వేయడం వల్ల తనూజ బాధపడింది. నాకు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇమాన్యుల్ తనూజ వాటర్లో వేయాలనుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఇమాన్యుల్ ఎప్పుడో వాటర్లో వేసారు, వాటర్లో పడిపోయాయి ఇమాన్యుల్. కానీ ఇమాన్యుల్ కూడా కావాలని వేసాడని నన్ను ఆ కన్ఫ్యూజన్లో వేసాడని నేను అనుకున్నాను. ఒకవేళ కావాలని వేస్తే మనం అయితే ఏం చేయలేం, ఇంకా ఇమాన్యుల్ సేఫ్ ప్లే ఆడుతున్నట్టే మనం అనుకోవచ్చు. ఆ తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఏం జరిగిందంటే యుద్ధం ఏం జరిగిందంటే సంజన అండ్ తనూజ వీళ్ళిద్దరూ ఒకనొక టైంలో ఒకటయ్యారు, ఇమాన్యుల్ని తీసేయాలని చూశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా పోటీ పడి వీళ్ళే తీసేసుకున్నారు. ఓకేనా, ఇమాన్యుల్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు తీసేస్తున్నాడని తెలిసి, ఇద్దరిని ట్యాకిల్ చేస్తున్నాడని తెలిసి ఇమాన్యుల్ వాళ్ళిద్దరూ కలిసి ఆడారు. అంతేకాని ఇక్కడ కావాలని సంజన తనూజ కలిసి ఆడి ఇమాన్యుల్ ఓడిద్దాం ఏమీ లేదు. ఇమాన్యుల్ వాళ్ళిద్దరిని హోల్డ్ చేశారు. ఎందుకని వాళ్ళిద్దరూ ఇమాన్యుల్ పట్టుకుని ఇమాన్యుల్ తీసేశారు. ఆ తర్వాత తనూజ సంజన కూడా గేమ్ ఆడారు, వాళ్ళు తీసేసుకున్నారు. ఇక్కడ ప్లాన్ చేసి ఆడింది ఏం లేదు, ఇమాన్యుల్ జరిగిన అన్యాయం ఏమి లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, ఇమాన్యుల్కి ఏదో అన్యాయం జరిగిపోయింది కావాలని చేసేసారు అది ఇది అని అంటారు. వాళ్ళకి నాకు గట్టి రియాక్షన్. ఇక్కడ సంజన గారు నన్ను బయట వచ్చి పెట్టుకుంటున్నారు ఇది అన్నారు. ఇమాన్యుల్ ఏం కావాలని అనలేదు. గేమ్లు మరి వాళ్ళు తనూజ అంటే ఇమాన్యుల్ కొట్టుకుంటే పక్కన వాళ్ళు మీరే కదా వచ్చి పెట్టుకునేది అది అన్నాడు. కావాలని ఏదో పోట్రై చేయడం నాకు నచ్చలేదు. నేను ఇంతే ఇమాన్యుల్ నేను ఏడుస్తాను ఇమాన్యుల్ ఏడుస్తూ క్రై చేయడం అయితే అస్సలు నచ్చలేదు. ఏదో బ్యాట్ చేయాలని చూసినట్టు నాకు అనిపించింది మామ. ఇమాన్యుల్ కూడా బాధపడుతున్నాడు, ఎందుకు నన్ను కావాలని వీక్ అంతా పోట్రీ అలా చేస్తున్నారు సంజన గారు అని బాధపడుతున్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు నిన్న నుంచి భరణి గారు ఓటింగ్ అటు నుంచి మొదలు పెట్టనున్నా అన్నారు. అటు నుంచి మొదలు పెడితే ఏమైనా యుద్ధాలు జరుగుతాయి, నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత అందరూ ఆల్మోస్ట్ సంజనా గారి పేరే చెప్పారు. సంజనా గారి పేరు చెప్పారు. సంజనా గారు అవుట్. ఇక్కడ బెలూన్ టాస్క్లు ఇద్దరు సూపర్గా ఆడాడు, ఇమాన్యుల్ అయినా తను. కానీ ఇమాన్యుల్కి లెగ్ బాగలేకపోయినా కానీ చెప్పేది ఏమంటే లెగ్ బాగలేకపోయినా కానీ వెళ్ళాడు, లెగ్ క్లీన్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఆల్మోస్ట్ ఎక్కువ బాల్స్ ఇమాన్యులే వేశాడు. బెలూన్స్ ఎక్కువ 11 వేశాడు, తనూజ 10 వేసింది. ఇక్కడ ఇద్దరు సూపర్గా ఆడారు. ఒకరు బాగా ఆడారు, ఒకరు బాగా ఆడాలని చెప్పడం లేదు. కానీ ఇమాన్యుల్ కొంచెం తన లెగ్ బాగాలేకపోయినా ఇంకొంచెం బాగా ఆడారని నాకు అనిపిస్తుంది. తనూజ కూడా బాగానే ఆడింది. ఆ తర్వాత తనూజ నా జీవితం ఇంతే, ప్రతిసారి ఇంతే, అక్కడ దాకా వస్తాను ఓడిపోతాను, కానీ తనకి ఏదో గట్టిగా రాసి పెట్టుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, తను ప్రయత్నిస్తుంది, తన ప్రయత్నంలో లోపం అయితే లేదు, ప్రయత్నిస్తుంది, ఏదో ఒకటి సాధిస్తుంది, రియల్ విన్నర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఎవరు విన్ అయినా మనకు వచ్చేది ఏం లేదు, మనం పొడిచేది ఏం లేదు. కాకపోతే ఆ టైంకి నాకు అనిపిస్తుంది, ఈ టైంలో నాకు అనిపిస్తుంది రియల్ విన్నర్ రియల్ ఫైటర్ అని. ఆ తర్వాత రేపు కళ్యాణ్ గురించి కూడా ఇదే చెప్తా స్వామి.
ఆ తర్వాత ఇక్కడ ఆ కర్రతో బ్యాగ్ అటు నెట్టాల రైస్ ద బ్యాగ్ అక్కడ ఇద్దరు బాగానే ఆడారు. కాకపోతే ఇక్కడ ఇమానుయల్‌ది ఎందుకో నాకు ఆ కార్పెంటర్ మిస్టేక్స్ భలే జరుగుతున్నాయి మామ. లాస్ట్ వీక్ అదే జరిగింది కార్పెంటర్ మిస్టేక్. ఇప్పుడు అదే జరిగింది. ఒక్కసారి జరిగిందంటే వదిలేస్తాం ఓకే. ఇక్కడ కూడా అదైతే క్లీన్‌గా అయితే లేదు. అక్కడ దాకా వెళ్ళినప్పుడు బ్యాగ్ పడిపోతుంది. ఓకే. ఆల్మోస్ట్ తనూజ ట్రై చేసినప్పుడు కూడా పడిపోయింది. కళ్యాణ్ ట్రై చేసినప్పుడు పడిపోయింది. ఇక్కడ ఏదో ఇమాన్యుయల్‌కి ఇమాన్యుయల్‌కి బ్యాడ్ జరగాలని బిగ్ బాస్ అలా చేశారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విధానం ఏందంటే అక్కడ ఇమాన్యుయల్ తీసుకుంది తనూజ తీసుకుని అక్కడ తనూజకి అన్యాయం జరిగేది. ఆల్మోస్ట్ ఇక్కడ కార్పెంటర్ మిస్టేకు. ఆ కార్పెంటర్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ సీజన్‌లో కార్పెంటర్ ఫేమస్ అయిపోయాడు. ఆ పాపం ఇమానుయల్ అయితే బాధపడుతున్నాడు. ఇమానుయల్ బాధపడినప్పుడు కళ్యాణ్ వెళ్ళాడు. ఓకేనా. కళ్యాణ్ వెళ్ళిన తర్వాత చాలా మంది అంటున్నారు తనూజ గెలిచిన తర్వాత కళ్యాణ్ వెళ్ళలేదు. వెళ్ళలేదు ఇమానుయల్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఇమానుయల్ బాధపడుతున్నాడు. ఇమానుయల్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ తనూజ కోసం ఫస్ట్ నుంచి నిలబడ్డాడు కదా, దాన్ని కూడా బ్యాడ్ ఛాలెంజ్ చూస్తే ఎలాగా. ఈ వీక్ అంతా తనూజ ఉండాలి, తనూజ టాప్లో ఉండాలి, తనూజ గెలవాలనే ఆలోచించాడు కళ్యాణ్. ఒక్కటి ఏదైనా చిన్న దొరికిందంటే తొక్కేయాలని చూడొద్దు. ఓకేనా. నాకు కళ్యాణ్ కూడా నచ్చాడు. నచ్చలేదని నేను చెప్పను మామ. చూసారా, నాకు నచ్చినప్పుడు నచ్చాడని చెప్తున్నా. ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఏమనరు, లైక్ చేయరు, కామెంట్లో తెలపరు. ఏదైనా ఒక చిన్న మాట అంటే వచ్చి నా మీద పడిపోతారు. తనూజ అయితే టూ గుడ్ అనిపించింది. కన్ఫెషన్ రూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆడియన్స్ ఓట్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తానన్న విధానం క్లాప్స్ కొట్టాలనిపించింది. టూ గుడ్ అంతే. ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది స్వామి. తను ఎక్కడ ఎవరిని తొక్కాలని చూడలేదు. ఓకేనా. ప్రైజ్ మనీలో నుంచి కట్ అవుతాయి అన్నారు. నాకు వద్దు ప్రైజ్ మనీలో నుంచి కట్ అవటం. ఎవరైనా కానీ విత్ ఆడియన్స్ ఓట్స్ తోటి అలా ఆడియన్స్ ఉండమంటే ఉండాలా, పొమ్మంటే పోవాలన్న విధానం సూపర్ అనిపించింది. కన్నింగ్ లేని పర్సన్ తనూజ అని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే లైక్ చేసి కామెంట్లో తెలపండి. కొంతమంది చండాలంగా మాట్లాడే వాళ్ళకి మెట్టుతో కొట్టినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మీరు ఎంకరేజ్ చేయరు. తనూజ ఫ్యాన్స్ అయినా న్యూట్రల్ ఆడియన్స్ అయినా నేను నీట్గా నిజాయితీగా చెప్తాను. మీరు కామెంట్లు తెలపరు, ఎంకరేజ్ చేయరు. కానీ మిగతా పిఆర్లు సిఆర్లు అందరూ వచ్చి కామెంట్ సెక్షన్లో ఈరోజు బద్దలు కొడతారు. చూడండి మీరేమంటారు ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్లో తెలపండి. ఇంకింతే నేను అడగటం, మీరు కొట్టర్లే. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.